రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దామండి. మీరు మనకే చెప్తున్నారండి దేవుడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మనం ఏమవ్వాలండి? ఇంతకీ రూపాంతరం పొందాలి. యు షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ టు ద స్పిరిచువల్. శారీరకంగా మనం ఉన్నటువంటి ఆ జీవితం చాలండి, గతించిన కాలం చాలండి. మనుష్యాశలు నడుచుకున్నట్లుగా ఆ గతించిన కాలం చాలు. పోకిరీ చేష్టలు, త్రాగుబోతుల విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైన వ్యసనాలు, డ్యాన్సులు, ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, చిందులు, పాటలు, అవన్నీ చాలండి. ఇంకా రూపాంతరం పొందాలి, మనస్సు మారాలి. ఎలా మారాలి? ఇంతకీ ఎలా మారాలయ్యా అంటే, ఈ కళ్ళు చూసే కోణం మారాలి, ఈ చెవులు వినే కోణం మారాలి, ఈ నోరు మాట్లాడే కోణం మారాలి, ఈ చేతులు పట్టుకునే కోణం మారాలి, ఈ పాదముల కోణం, మన అడుగుల యొక్క జాడల కోణం మారాలి. దేవుడు కూడా మనందరి కొరకు ఒక సూట్ ప్రిపేర్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. ఆ సూట్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మెయింటైన్ చేస్తూ మనం వెళ్ళగలిగితేనే ప్రియులారా, అది చివరి వరకు మనం ఉంటేనే, అంతము వరకు మనం కాపాడుకోగలిగితేనే, అంతవరకు సహించగలిగితేనే, అంతవరకు నిలబడగలిగితేనే వాడే రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడని చెప్పిన దేవుడే మరొక చోట ఏం చెప్పారయ్యా అంటే, మత్తయి సువార్తలో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం కనుక మనం చూస్తే 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం మనం చూస్తే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చివరి వరకు ఎవరైతే నిలబడతాడో, ఫ్రెండ్స్ అని, కోకోకోలా కంపెనీ అని, రిలేటివ్స్ అని, బంధువులని, అక్కని, చెల్లని, తమ్ముడని, భార్యని, పిల్లలని, బంధువులని, చుట్టాలని, చుట్టరికలని, దూర బంధువులని, బీరకాయ పీసని, రకరకాల కారణాలు చెప్పి అన్నిటిని ఉపయోగించుకొని అనుకూలమైన సమయంలో పాపం చేసేసి, ప్రతికూలమైన సమయంలో పరిశుద్ధుల్లాగా వచ్చేసి, ప్రార్థనలు చేసేసి, ఇష్టానుసారంగా దేవుడి వాక్యాన్ని మ్యానిపులేట్ చేసేసి, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్తాడని లేదు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, అన్నం పెట్టేదిగా ఉన్నా, అన్నం పెట్టనిదిగా ఉన్నా, ఆకలితో ఉన్నా, పస్తులతో ఉన్నా, అన్ని సమృద్ధిగా ఉన్నా, పరిస్థితులు ఎలాగున్నా కానీ పరిస్థితులకి మనం కాంప్రమైజ్ అవ్వకుండా క్యారెక్టర్ని కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అంతం వరకు కాపాడుకోవాలి.